నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈ రోజు ఈ వీడియోలో మనము డ్రాగన్ ఫ్రూట్ మొక్కని ఎలాంటి కొమ్మలు కనుక పెట్టుకుంటే మనకు తొందరగా ఫ్రూటింగ్ వస్తుంది, అలాగే సాయిల్ మిక్స్ ఏంటి, కంటైనర్ సైజ్ ఏంటి అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మనము డ్రాగన్ ఫ్రూట్ మొక్కనండి కొమ్మలతో పెట్టుకోవాలి అంటే కనుక ఆల్రెడీ ఫ్రూటింగ్ మీద ఉన్నటువంటి కొమ్మలు కనుక పెట్టుకుంటే మనకు 1 ఇయర్ లోపే ఫ్రూటింగ్ అనేది వస్తుంది. ఏ కొమ్మకైతే ఫ్రూట్స్ అనేవి వచ్చి ఉంటాయో ఆ కొమ్మని కనుక మనము పెట్టుకున్నామంటే మనకు సంవత్సరం లోపే అంటే 8 months కంతా కూడా మనకు క్రాప్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా నేను పెట్టుకున్నానండి స్టెమ్ కటింగ్స్. ఆల్రెడీ నా దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి, మన వీడియోస్ లో చాలా ఉన్నాయి కదా డ్రాగన్ ఫ్రూట్ మొక్క గురించి. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను పెట్టుకున్నటువంటి కొమ్మలు. ఇవి నేను ఇంతకు ముందు మనం వీడియో చేశాం కదండి, అనంతపూర్ నుంచి కొమ్మలు తెప్పించాను. జైన్ వెరైటీ అంటే హై ఈల్డ్ ఉంటుంది, అధిక ఎండను కూడా తట్టుకోగలుగుతుంది అని ఆ రకం అయితే తెప్పించి కొమ్మలు ఎలా పెట్టాలో చూపించాను కదా. ఇప్పుడు అవైతే చక్కగా మనకు కొత్త స్టెమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. వీటిని అయితే ఇప్పుడు నేను ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకుంటున్నాను. ఒకసారి మీకు చూపించాలి ఎలా పెట్టుకోవాలి, కంటైనర్ ఏంటి అనేది తెలియడం కోసము ఈ వీడియో అనేది చేస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్ మొక్కని చూసారు కదా, మనము కొమ్మలు అనేవి తెప్పించుకున్నామంటే ఆల్రెడీ ఫ్రూటింగ్ మీద ఉన్నటువంటి కొమ్మలు అనేవి తెప్పించుకున్నాము. వీటికి కొత్త ఇవి స్టెమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ స్టెమ్కి వచ్చేసి ఇక్కడ ఉంది చూసారా, దీన్ని అయితే తీసేసేయాలండి. మనకు మెయిన్ ఒక స్టెమ్ మాత్రమే పైకి వెళ్ళాలి. ఈ స్టెమ్స్ ఇలాగా సైడ్ బ్రాంచెస్ ఏవైనా ఉంటే గనక తీసేసుకోవాలండి. ఉంది కదా, దీన్ని మనము తీసేసుకోవాలి, ఇలాగా కట్ చేసేసుకోవాలి. మనము ఒక్కొక్కసారి నర్సరీ నుంచి కేవలం ఒక్క ప్లాంట్ని మాత్రమే తెచ్చుకుంటాం కదా, అంటే ఒక కొమ్మని మాత్రమే తీసుకుంటూ ఉంటాం. చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఒక్క కొమ్మనే స్ట్రైట్ గా, ఇప్పుడు ఇక్కడ ఇంకొక బ్రాంచ్, ఇదిగోండి మీకు ఇది చూపిస్తాను. దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ బ్రాంచ్ వచ్చింది, ఇక్కడ నుంచి చూసారా ఇక్కడ కట్ అయినట్లుండి ఇక్కడ ఇంకొక నోడ్ అనేది స్టార్ట్ అయింది, మళ్ళీ ఇంకొకటి అనేది స్టార్ట్ అయింది. ఇలా స్ట్రైట్ గా వెళ్ళనిచ్చేస్తూ అంటే ఒకే కొమ్మన్ అనేది పైకి వెళ్ళనిస్తూ ఉంటారు కదా. మీరు ఒకవేళ ఒక స్టెమ్మే కనుక తెచ్చుకుంటే ఇలా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ వరకు కట్ చేసి దీన్ని స్టెమ్ కటింగ్ అనేది పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు 4 కొమ్మల వరకు అయ్యే వరకు చేసుకోండి. దీనికి ఇంకొక 2 కొమ్మలు వచ్చాయనుకోండి, దాని నుంచి ఇంకొక కొమ్మ అనేది తీసి పెట్టుకోండి. ఒకే కొమ్మ పెట్టుకోవడం వల్ల మనకు ఫ్రూటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు కంటైనర్ సైజ్ అండి, ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అనేవి లోతు ఎక్కువ అవసరం లేదండి, అంటే వెడల్పుగా ఉండేటువంటి కంటైనర్ అనేది తీసుకుంటే సరిపోతుంది. వీటి రూట్స్ అనేవి ఇలా స్ప్రెడ్ అవుతాయి తప్ప కిందకు అనేవి రూట్స్ అనేవి వెళ్ళవు. అంటే 1 అడుగు వరకు మాత్రమే, 1 అడుగు లేదా 1.5 అడుగు మాత్రమే దీని రూట్స్ అనేవి లోపలికి వెళ్తాయి తప్ప ఇంకా ఎక్కువ అనేది వెళ్ళవు. కాబట్టి మనకు 18 inch పార్ట్స్ అలాగే 100 rupees బకెట్స్ ఇవి ఉంటాయి కదా, అవైతే సరిపోతాయండి. అంతే తప్ప మనకు పెద్ద పెద్ద కంటైనర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా మనము పండ్ల మొక్కల కోసం, అంత కంటైనర్స్ అయితే వీటికి అవసరం లేదు. 18 inch పార్ట్స్ నుంచి 100 rupees బకెట్స్లో అయితే చాలా బాగా పెంచుకోవచ్చు. అలాగే సాయిల్ అండి, దీనికి వెల్ డ్రైన్డ్ సాయిల్ అనేది ఉండాలి. ఎలాంటి కోకోపీట్ కానీ, వరి పొట్టు కానీ, తర్వాత రంపపు పొట్టు కానీ ఇవన్నీ మనము లైట్ వెయిట్ గా ఉండాలి. మన సాయిల్ అనేసి ఇవన్నీ కలుపుకుంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఏమీ అవసరం లేదండి. ఇవి మనకు ఎడారి మొక్కలు కదా, అంటే నాగజమ్ముడు, బ్రహ్మజమ్ముడు లాంటి జాతికి సంబంధించినటువంటి మొక్కలు. వీటికి ఎప్పుడు కూడా మట్టి, ఇసుక, అలాగే పశువుల ఎరువు అండి. పశువుల ఎరువు, ఈ మొక్కలు అనేవి ఎక్కువగా రూట్ రాట్ వచ్చి చనిపోతూ ఉంటాయి. అందుకోసం మనము వేపపిండి అనేది ఖచ్చితంగా కలుపుకోండి. సాఫ్ ఫంగిసైడ్ ఉంటే ఇంకా చాలా మంచిదండి. ఇప్పుడు వీటిని నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసారు కదా, ఈ బకెట్ కి నేను ఎన్ని హోల్స్ అనేవి పెట్టుకున్నాను. అంటే ఇది వెడల్పు ఎక్కువగా ఉంది, అలాగే పొడవు మనకు తక్కువగా ఉంది. ఇంత కంటైనర్ అయితే మనకు సరిపోతుందండి. హోల్స్ అయితే మీకు ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ హోల్స్ అనేది పెట్టుకుని, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటానండి. చాలా మంది హోల్స్ ఎలా చేస్తారంటే బాగా సన్న సన్న రంధ్రాలు ఉంటాయి, ఒక 3-4 అనేది చేస్తారు, ఈ సెంటర్ లోకి అనేది చేసుకో ఉంటారు. మనము ఈ సెంటర్ లో కంటే కూడా అండి ఎక్కువ నీళ్ళు అనేది నిలబడేది ఈ చుట్టూ మాత్రమే. కాబట్టి మీరు ఎప్పుడు కూడా చుట్టూ చేసుకోండి. అలాగే మధ్యలో మీకు ఎక్కువ వీలైనన్ని హోల్స్, మీరు కొమ్మలు పెట్టుకోవాలన్నా, విత్తనాలు పెట్టుకోవాలన్నా, వెజిటబుల్ ప్లాంట్స్ కానీ ఎలాంటి మొక్కలకైనా సరే మీకు వీలైనన్ని ఎక్కువ హోల్స్ అనేది పెట్టుకున్న ఎందుకంటే మనకు ఈ 2-3 హోల్స్ అనేవి బ్లాక్ అయినా కొన్నిట్లో నుంచి వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కదా, కాబట్టి మీకు ఎక్కువ హోల్స్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఈ హోల్స్ ని మీ దగ్గర పెంకులు కానీ ఏదైనా అండి ఉంటే కవర్ చేయండి. ఇదైతే నేను నెట్ అనేది పెడుతున్నాను, కొన్నిటికి నెట్ పెడతాను, కొన్నిటికి ఈ పెంకులు అనేవి పెడతానండి.
తర్వాత థర్మోకోల్ షీట్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు. మనకు కంకర రాళ్ళు ఉంటాయి కదా అవైనా పెట్టుకోవచ్చు. ఈ పెంకులు మనము ఇలా బోర్లు వేస్తాం కదా చక్కగా నీళ్ళు అనేది వెళ్ళిపోతాయి. ఇవి బ్లాక్ అవ్వకుండా ఉంటాయండి. మీ దగ్గర మనము పార్ట్స్ అవి మట్టి కుండలువి మట్టి పార్ట్స్ పెంకులు అవి ఉంటాయి కదా అవైనా సరే పెట్టుకోవచ్చు. ఈ కొబ్బరి చిప్ప పెంకులు అయితే ఇంకా చాలా మంచిదండి. ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ అన్ని హోల్స్ కవర్ అయ్యేలాగా పెట్టేసుకోండి. ఎలాంటి ప్రాబ్లం లేదండి. మనకు చక్కగా వాటర్ అనేది వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనము ఎక్కువ హోల్స్ అనేది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మట్టి మిశ్రమం అండి. నేను వచ్చేసి రీయూజ్డ్ సాయిల్ అంటే పాత మొక్కలు తీసేసినటువంటి మట్టిని డైరెక్ట్ గా వాడకుండా 2 రోజులు షేడ్ లో ఆరబెట్టి జల్లించుకున్నటువంటి పాత మట్టి 50% తీసుకున్నాను. అలాగే కొత్త మట్టి 50% అనేది తీసుకున్నాను. 2 సమాన భాగాలుగా అనేది తీసుకున్నాను. అది ఒక 50%, ఇది 50%. ఇక్కడ ఒక 10% మాత్రము ఇసుక తీసుకున్నానండి. ఇసుకని వాడడం వల్ల అండి వెల్ డ్రైన్ అంటే మనము వాటర్ చేసినప్పుడు చక్కగా డ్రైన్ అవుట్ అయ్యి బయటకు అనేవి వెళ్ళిపోతాయి. ఇక్కడ వచ్చేసి పశువుల ఎరువు అండి. బాగా మాగినటువంటి 6 నెలలు పాతదైనటువంటి పశువుల ఎరువు. మీరు ఏ ఎరువు వాడాలన్నా మినిమం 6 నెలలు పాతదైనటువంటి ఎరువునే తీసుకోండి. ఇక్కడ ఎలాంటి ఎరువైనా సరే ఒక పార్ట్ అనేది తీసుకోండి. ఇక్కడ మనకు నెమటోడ్స్ ప్రాబ్లం రాకుండా అలాగే సాయిల్ నుంచి ఏదైనా ఫంగస్ అనేది రాకుండా వేపపిండి అండి. ఈ వేపపిండిలో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ గా కూడా పనిచేస్తుంది. మనకు ఫెర్టిలైజరు అలాగే ఫంగిసైడ్. ఇక్కడ వచ్చేసి బూడిద అండి. చూసారు కదా బూడిదలో మనకు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ బూడిద అనేది మనకు ఫెర్టిలైజర్ గా పనిచేస్తుంది. అలాగే ఫంగిసైడ్ గా పనిచేస్తుంది. తర్వాత పెస్ట్ ను కూడా కంట్రోల్ చేస్తుందండి. సాయిల్ మిక్స్ లో ఖచ్చితంగా బూడిద ఉంటే కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర వేపపిండి గనక లేదు అంటే మన వంటింట్లో మనం వాడుకుంటూ ఉంటాం కదండి పసుపు, ఆ పసుపునైనా సరే యాంటీ ఫంగల్ గా వాడుకోవచ్చు. ఇవి మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇవి నేను కొమ్మలు పెట్టాను కదా చూసారు కదా రూట్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో. ఇలాగా కొమ్మలతో ఈజీగా పెంచుకోవచ్చు అండి. కొమ్మలతో పెంచుకోండి. మన దగ్గర ఒకవేళ మీ దగ్గర ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి అయినా కొమ్మలు అనేవి తెచ్చుకోండి. నేను ఇక్కడ ఇసుకలో పెట్టానండి. చూసారు కదా ఇసుక రూట్ చూసారు కదా ఎంత బాగా వచ్చాయి. మనం వీడియో చేసాం కదా కొమ్మలతో ఎలా పెట్టాలనేది. ఇదిగోండి చక్కగా వచ్చాయండి. ఇసుక చూసారా ఇసుక మట్టి 2 కలుపున్నానండి. మీరు ఇసుకలో అయినా పెట్టుకోవచ్చు. నార్మల్ గార్డెన్ సాయిల్లో కంపోస్ట్ కలపకుండా ఎందులో పెట్టినా కూడా వచ్చేస్తాయండి చక్కగా రూట్స్ అనేవి ఏ మొక్కలకైనా కూడా. ఇప్పుడు మనము ఇలా కవర్ చేసుకున్నాం కదా కవర్ చేసుకున్న తర్వాత మన మట్టి మిశ్రమం అనేది వేసేసండి. ఇసుక శాతము ఎక్కువగా ఉండేలా ఫస్ట్ ఇక్కడ ఓన్లీ ఇసుక కొద్దిగా మట్టి అండి. ఇసుక వేసుకోవడం వల్ల డ్రైనేజ్ అనేది మనకు చక్కగా ప్రాపర్ గా వెళ్ళిపోతుంది. అందుకని ఫస్ట్ నేను ఓన్లీ ఇసుక మట్టి మాత్రం వేసాను. ఇప్పుడు కంపోస్ట్ మిక్స్ అనేది ఇక్కడ వేస్తాను. ఫస్ట్ అండి మీకు ఎంత హైట్ కావాలి అనుకుంటున్నారో అంత హైట్ లోకి ఒక పెద్ద లావు కర్ర లాంటిది కానీ నేనైతే ఇది మనకు కన్స్ట్రక్షన్ లో చేసేటప్పుడు కమ్మి ఉంటుంది కదా పెద్దది అదైతే పెట్టుకున్నాను. చూసారు కదా మనకు సపోర్ట్ కోసము మీకు ఎంత హైట్ కావాలనుకుంటున్నారో అంత హైట్ కి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇప్పుడు మనము సాయిల్ మిక్స్ అనేది నింపుకుందాము. ఇదిగోండి సాయిల్ అనేది సగం వరకు నింపుకోండి. ఎందుకంటే మళ్ళీ మనము కంపోస్ట్ అనేది వేస్తూ ఉంటాం కదా. ఇంతకు ముందు చెప్పాను కదా రూట్స్ అనేవి ఎక్కువ దూరం వెళ్ళవు ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి అని. కాబట్టి సాయిల్ అనేది సగం వరకు నింపుకోండి. అంటే 2-3 ఇంచుల గ్యాప్ అనేది ఉంచుకొని సాయిల్ అనేది నింపేసుకోండి. ఇప్పుడు మనము ఇది స్టిక్ సపోర్ట్ ఇచ్చి మీరు స్టిక్ కానీ ఏదైనా సరే సపోర్ట్ ఇచ్చి ఇలా పెట్టాం కదా. ఇప్పుడు కొమ్మలు ఎలా పెట్టుకోవాలి అంటే ఈ కొమ్మలు అనేవండి మనం మామూలుగా అన్ని రకాల మొక్కలకి ఇక్కడ వరకు పెట్టేస్తూ ఉంటాం కదా. ఈ మొక్కల్ని మాత్రము చూసారు కదా ఇక్కడ రూట్స్ ఉన్నాయి కదా కేవలం ఇక్కడ వరకు మాత్రమే మనము పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటే సరిపోద్ది అంతే. ఇంకా ఎక్కువ అనేది లోపలికి పెట్టకూడదు. కరెక్ట్ గా దీనికి 4 వైపులా 4 కొమ్మలు అనేవి పెట్టేసుకోండి. ఇలా మాత్రమే పెట్టాలండి. అంతే ఈ రూట్స్ మాత్రమే వెళ్ళాలి. కొమ్మ అనేది లోపలికి వెళ్ళిపోయిందంటే ఇది స్టెమ్ అనేది కుళ్ళిపోతుందండి. కాబట్టి ఈ రూట్స్ మనకు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు మాత్రమే 4 కానీ 5 కానీ కొమ్మలు అనేవి పెట్టుకోండి.
ఇదిగోండి ఇలాగా ఈ ఓన్లీ ఈ మనకు రూట్స్ మాత్రమే లోపలికి అనేది వెళ్ళాలి, మరీ లోపలికి అనేది పెట్టుకోకండి. 4 అయినా 5 అయినా అండి పెట్టుకోవచ్చు మినిమం. ఇప్పుడు మనము ఇక్కడ 4 కొమ్మలు పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత ఇక్కడ కట్టేసుకోండి. ఇలాగా కట్టేసేయండి. అంటే మనకు సపోర్ట్ ఇవ్వాలండి ఖచ్చితంగా. ఇలా కట్టేసుకోండి. తక్కువ వెడల్పులోనే పెట్టాను, ఎక్కువ హైట్ అనేది పెట్టలేదు నేను. మీకు ఇక్కడ పెట్టుకున్న సపోర్ట్ ఏదైతే ఉందో కొంచెము టైట్ గా అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనము ఇది సెంటర్ లో సపోర్ట్ ఇచ్చి ఈ కొమ్మలు అనేవి పెట్టుకున్నాం కదా, అంటే మనకు ఇంత హైట్ కావాలి అని అనుకున్నాం అనుకోండి, అంత హైట్ లోకి ఈ సెంటర్ లో అనేది ఇవ్వండి. ఎప్పుడైతే ఒకసారి ఈ 4 కొమ్మలు ఇక్కడ వరకు వస్తాయో అప్పుడు మనకు చుట్టూ అండి ఏదైనా సపోర్ట్ ఇచ్చి ఇక్కడ రింగ్ లాగా కానీ ఏదైనా సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత మనము ఈ 4 కొమ్మల్ని అంటే ఎక్కువ బ్రాంచెస్ కావాలంటే వీటిని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కువ బ్రాంచెస్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇది నేను అంటే నేను ఆ ఫస్ట్ ఉంది కదా ఆ ప్లాంట్ వచ్చేసి ఆల్రెడీ ఫ్రూటింగ్ మీద ఉన్నటువంటి 3 సార్లు అనేది ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఆ ప్లాంట్ నుంచి ఇన్ని మొక్కలు అయితే నేను చేసుకున్నాను కదా. ఇక్కడ చూసారు కదా సెంటర్ లో ఒక సపోర్ట్ ఇచ్చి 4 కొమ్మలు పెట్టాను. ఇక్కడ దాకా వెళ్ళిన దాకా 4 కొమ్మలు అనేది ఉంచాను. అంటే మనకు ఇదంతా కూడా కొమ్మలు అనేది స్ప్రెడ్ అయిపోకుండా ఇవి చుట్టూ ఇలాగా ఇక్కడ వచ్చేసి పైపులు అండి ఇవి. ఈ పైపులు అనేవి పెట్టేసి ఇక్కడ స్టిక్స్ కూడా సపోర్ట్ ఇచ్చాను. ఈ కొమ్మలు అనేవి ఇక్కడ బయటికి రాకుండా ఇక్కడ వరకు వెళ్ళనిచ్చాను. ఇక్కడ నుంచి మీకు ఏవైనా ఎక్స్ట్రా కొమ్మలు వస్తూ ఉంటాయి కదా, వాటిని అంతా కూడా కట్ చేసేసుకోండి. జస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కొమ్మ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకు కట్ చేసేసారంటే ఇక్కడ నుంచి 2 బ్రాంచెస్ అనేవి వస్తాయి. వాటిని మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత కొంచెం చేశారంటే ఇలాగ మనకు కొమ్మలు అనేవి కూడా స్ప్రెడ్ అవుతాయండి. మెయిన్ వాటర్ అండి, వారానికి 2 సార్లు మాత్రమే వాటర్ అనేది ఇవ్వాలి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి. వీటికి అంటే ఎర్రటి మచ్చలు వస్తూ ఉంటాయండి, అంటే పెస్ట్ అనేవి పచ్చ పురుగులు ఉంటాయి కదా, అవి వచ్చేసి ఈ స్టెమ్స్ అనేవి తినేస్తూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి. మనకు సాఫ్ట్ ఫంగిసైడ్ ఉంటుంది కదా, మెయిన్ అండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి రూట్ రాట్ వచ్చి చనిపోతూ ఉంటాయి. సాఫ్ట్ ఫంగిసైడ్ అయినా సరే మనము వారానికి ఒకసారి వాటర్ లో మిక్స్ చేసి మొక్క మొదట్లో పోయొచ్చు, అలాగే మొక్క అంతా కూడా స్ప్రే చేయొచ్చు. చాలా మందికి మనకు సమ్మర్ లో అనేవి ఎక్కువ ఎండ ఉండడం వల్ల ఎల్లో కలర్ లో మారిపోతూ ఉంటాయి. ప్రాబ్లం ఏముండదండి, మళ్ళీ వర్షాలు పడగానే ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అండి మనకు మే నెలలో పూత అనేది స్టార్ట్ అవుతుంది. నవంబర్ వరకు కూడా క్రాప్ ఉంటుందండి. అంటే నవంబరు డిసెంబర్ వరకు కూడా మనకు క్రాప్ అనేది ఉంటుంది. అప్పుడు మనకు ఎక్కువ ఫ్రూటింగ్ రావాలంటే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మన ఛానల్లో వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. ఒకవేళ మీ దగ్గర పాత మొక్కలు కనుకంటే 2 ఇంచులు మట్టి తీసేసి అంటే వేప పిండి తర్వాత ఎక్కువ అండి పశువుల ఎరువు ఇచ్చేసి ఒకసారి వదిలేయండి. మనకు వచ్చే సీజన్ కి ఫ్రూటింగ్ రావడానికి ఇప్పటి నుంచే మన మొక్క అనేది బలంగా తయారవుతుంది. సమ్మర్ లో ఎలాంటి కేర్ తీసుకోవాలి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ అనేవి చేస్తానండి. వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. ఫ్రూటింగ్ రావాలంటే మనకు ఏం చేయాలి, అలాగే ఎక్కువ కొమ్మలు రావాలంటే ఏం చేయాలి, అవన్నీ కూడా మనకు ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి. చూసారు కదండి ఈ రోజు వీడియో, డ్రాగన్ ఫ్రూట్ మొక్కని ఎలాంటి కొమ్మలు పెడితే మనకు తొందరగా ఫ్రూటింగ్ వస్తుంది, అలాగే ఎలాంటి మట్టి మిశ్రమంలో పెట్టుకోవాలి, పార్ట్ సైజ్ ఎంత, పెస్ట్ కంట్రోల్ కోసం ఏం స్ప్రే చేయాలి అనేది తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. మీకు గనక ఫ్లవర్ సీడ్స్ వెజిటబుల్ సీడ్స్ కావాలంటే మన దగ్గర ఉన్నాయండి. డిస్క్రిప్షన్ లో మొబైల్ నెంబర్ ఇస్తాను, ఒకసారి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.